10,000 మంది ఉన్నా సరే ఆయనను ఈజీగా పసిగట్టొచ్చు. పురుషులలో ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన అందరిలాంటోడు కాదు. ఏమన్నా చెప్పండి, ఈ రోజుల్లో ఫ్యాషన్ ఏంటంటే మనలాంటోడే రా, మనలో కలిసిపోతాడు రా అని అంటే అదో పెద్ద ప్లస్ పాయింట్ అని అనుకుంటారు. అది ప్లస్ పాయింట్ కాదు, అది పెద్ద మైనస్ పాయింట్ విశ్వాసులకు. ఏమన్నా చెప్పండి నాన్న. అందరితో కలిసిపోవడం పెద్ద ప్లస్ అనుకుంటున్నారు కదా. ద మోస్ట్ డేంజరస్ థింగ్. అందరితో మనం కలవడానికి కాదు దేవుడు మనల్ని రక్షించింది. అందరితో కలిసిపోయి మీరేమంటే మేమదండి, మీలో మేము ఒకళ్ళమండి, మాలో మీరు ఒకళ్ళండి, మీరేం చేస్తే మేము దాంట్లో ఉంటామండి, మేమేం చేస్తే మీరు కూడా రండి, మనం అందరం ఒకటేనండి, మీరేమంటే మేము అదంటామండి అన్నవాడు క్రైస్తవుడే కాదు, సేవకుడే కాదు, దేవుని బిడ్డయే కాదు. దేవుడు నిన్ను రక్షించింది, నిన్ను విమోచించింది, సైతానీయ రాజ్యము నుండి ఆయన కుమారుని రాజ్యములోనికి నిన్ను నడిపించింది. ఎందుకో తెలుసా? ఒక ప్రత్యేకతను పొందుకున్న విశ్వాసిగా నీవు జీవించడానికి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాటలు ప్రత్యేకంగా ఉండాలి, నీ వ్యక్తిత్వం ప్రత్యేకంగా ఉండాలి, నీ ఆత్మీయ జీవితం ప్రత్యేకంగా ఉండాలి, నీ నడక, నీ పడక, నీ జీవిత విధానం, నీవు తినేది, నీవు త్రాగేది ప్రత్యేకంగా ఉండాలి. అంతేకాదు నీ కుటుంబం ప్రత్యేకంగా ఉండాలి. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో పరిశుద్ధుడైన ప్రవక్త అంటాడు, నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును. ఇప్పుడు మరలా చదువు. నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను, నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను. నీవు ఒకవేళ దేవుని పొలములో ఒక ప్రత్యేకమైన చెట్టుగా దేవుడు నిన్ను నాటితే, చూడండి సువార్తల్లో ఒక చోట, సమయం లేదు కనుక అక్కడికి వెళ్ళడం లేదో, ద్రాక్ష తోటలో యజమాని అంజూరపు చెట్టును నాటినట్టు ఈ అడవిలో యేసుక్రీస్తునకు ప్రతినిధిగా ఆయన పెద్ద యాపిల్